నిత్యం వ్యాపారులు వినియోగదారులతో కిటకిటలాడే కోటి మార్కెట్ వెలవెలబోతోంది. కస్టమర్లు 2000 రూపాయల నోట్లతో రావడంతో చిల్లర ఇవ్వలేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కోటి మార్కెట్లో పరిస్థితిని శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. సార్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. కోటి సెంటర్లో బ్యాగులే బాగుంటాయనేసి బ్యాగులే కొనడానికి విశాఖపట్నం నుంచి హైదరాబాదు పని మీద వస్తే ఇక్కడికి వచ్చాను. అయితే ఒకప్పుడు మాత్రం రద్దీగా బాగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం జనం అసలు ఎక్కడ చూసినా ఖాళీగా ఉండిపోతుంది. కారణం ఏంటంటే దీనికి ఇప్పుడే నేను ఏటీఎంకి వెళ్ళి వచ్చాను, డబ్బులు కూడా రాలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళకి వ్యాపారం కూడా ఇలాగే ఉంటుంది. మేము మాత్రం 500 2000 రూపాయల నోట్లు ఏటీఎంలో రాకపోవడం వల్ల మాత్రం చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. వాళ్ళని అడగం సార్, ఏంటి మీకు రోజుకు ప్రతి సండే ఎట్లా ఉంటుంది? ఏం సార్, ఇంతకు సండే బాగానే ఉంది సార్. ఈ సండే ఒక బోని కూడా కాలేదు సార్. 3 గంటలు నిలబడితే బోని కూడా కాలేదు, ఒక బ్యాగ్ కూడా అమ్మలేము. వాళ్ళు ఏదో పుణ్యమని ఒక నోటు చేస్తారు, 500 మా దగ్గర చిల్లర ఉండదు. వాళ్ళు ఇంకా 10-20 రూపాయలు సంపాదించుకుంటామంటే అది కూడా లేనట్లు గిరాకీ వెళ్ళిపోతున్నారు. 4-5 గిరాకీలు అట్లా పోతే మనం ఎట్లా బతకాలి సార్ చెప్పు? అసలు ఏమి వ్యాపారం ఒక బోని కూడా చేయలేను. ఏదో 200-300 పొద్దున సాయంత్రం వరకు కమాయించుకొని ఇల్లు నడుపుకుందామంటే వీళ్ళు గిరాకీ అందరూ 500 చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి చిడ తేవాలి, మేము 20-30 కమాయించుకొని అది కూడా లేనట్లు అయిపోయింది. ఈ సార్ మోడీ సార్ చేసింది మన బీద వాళ్ళకి మంచి చేసినాడు, సావటానికి చేసినాడో బతకనాడు చేసినాడో అర్థం కావలేని పరిస్థితి అయిపోయింది. బేరం ఏం నడుస్తలేదు. పెద్ద నోటు కస్టమర్ తీసుకొస్తున్నారు. మా డైలీ 30 జోడి అమ్ముతా, ఇప్పుడు ఒక జోడి కూడా అమ్మలే. వారు బెంగళా పోతే నోటు ఎక్స్చేంజ్ తీసుకోవాలంటే కమిషన్ తీసుకుంటున్నారు బెంగ అయినా కూడా. అందరూ చాలా ప్రాబ్లం అవుతుంది పెద్ద నోటు చూసింది. ఎందుకంటే చిల్లర రాలే కదా, అందు గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది. పండి ఎట్లా ఉంది మీ వ్యాపారం? నడుస్తున్నా కొంచెం తక్కువ ఉన్నది, ఎక్కువ ఏం లేదు. ముందు బాగుండే, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు చాలా తగ్గింది, బిజినెస్ తగ్గింది అన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఏ నోట్ల మార్పిడిల వల్ల చాలా తగ్గింది. ఎవరు వచ్చినా కూడా కస్టమర్ 500 ఇస్తున్నారు, అది కూడా మొదలు చెప్పేస్తున్నారు. మొదలు కొంటున్నారు, దాని తర్వాత చెప్పేస్తున్నారు మా దగ్గర 500 ఉన్నాయని. మనం 500 తీసుకోలేము కాబట్టి మన వ్యాపారం తగ్గింది. చాలా మంది చేస్తున్నారని అయినా కూడా నాట్ బ్యాట్ అన్నట్టు కొంచెం తగ్గింది. మా బాబుకు డ్రెస్ కొందామని వచ్చినాను, కానీ అమౌంట్ ప్రాబ్లం వల్ల అన్ని 1000 నోట్స్ తీసుకోవట్లేదు. 2000 కూడా తెచ్చిన కొత్తది, బట్ అయినా కానీ చేంజ్ లేదంటున్నారు. కొత్త లేటెస్ట్ నోట్స్ కూడా తీసుకొచ్చిన 2000 రూపీస్, ఓల్డ్ నోట్స్ కూడా తెచ్చిన, దేనికి చిల్లర లేదంటారు. ఓన్లీ 100s అయితే తీసుకుంటామంటున్నారు. దానివల్ల నార్మల్గా అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ, ఇవాళ అసలు లేరు. నార్మల్ సండే రోజు అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. వీక్ డేస్ కంటే నార్మల్ డే కంటే వీక్ డేస్లో ఎక్కువ ఉంటారు. అయినా ఇక్కడ అంత పబ్లిక్ లేరు. ఈ 5 days నుండి అసలు గిరాకీలు లేవు. గిరాకు వచ్చే కానీ 500-1000 నోట్ ఇస్తున్నారు. చిల్లర ఓలు ఇస్తలేదు మాకు. మేము డైలీ బిజినెస్ చేస్తాం, చిన్న బిజినెస్. మా తాను ఎందుకుంటే 6 మాసాల పైసలు దుకాణంలో పోతే దుకాణంలో చిల్లర ఇస్తలేదు. ఇక సండే ఉన్నది అసలు పబ్లిక్లో మార్కెట్. సండే వస్తే మార్కెట్లో కాల్ తీసి పెట్టినారు. పొద్దులు వచ్చినా కాదు 150 రూపాయలు అమ్మినా. సండే వస్తే 4-5 బిజినెస్ చేస్తాం. ఈ పైసల వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది పెద్ద నోట్ల వల్ల. పెద్ద నోట్లు ఇచ్చినా కానీ మళ్ళీ 500 నోట్స్ అవి తీయొచ్చు. 2000 నోట్లు ఇచ్చిన 2000 చిల్లర కూడా ఇస్తలేదు స్ట్రీట్లో వాళ్ళు దుకాణాల్లో పోతే. మా పరిస్థితి ఇట్లా ఉందా, ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. ఇలా ఇప్పటి వరకు 100 రూపాయలు కూడా గిరాకీ చేయలే. అందరేమో పెద్ద నోట్లు తెస్తుండు. 5 రూపీస్ ఐటమ్, 10 రూపీస్ ఐటమ్, ఒక 20 రూపీస్ 30 రూపీస్ కొంటారు. ఎక్కువ అంటే 50 కొంటారు. 2000 రూపీస్ చేంజ్ ఎక్కడికి వెళ్ళాలి? సాయంత్రం 10 గంటలు పెడితే మాది 2000 రూపీస్ గిరాకీ కాదు. గవర్నమెంట్ ఏమో అది తొందరగా 500 కొత్తది కానీ అది తెస్తే ఏమో రీజన్ చేస్తే మాకు మంచి ఉంటుంది. ఇవాళకి 4 రోజు అయింది, మేము 100-200 అమ్ముకొని పోతున్నాం. అది మాకు సాల్తలేదు. మా మాల్ తేవాలంటే మాకు సరిపోతలేదు అది పైసలు. సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఏమైనా కొనడానికి వెళ్ళినా కూడా 500 ఇస్తే 500 అందరు 500 నోట్లు ఇస్తారు, 500 కొనుక్కోమంటారు. ఎంత కొనుక్కుంటామని చెప్పు? అప్పులు చేసుకొని బతుకోవాల్సి వస్తుంది 5-6 రోజుల నుంచి. ఈ గవర్నమెంట్ ఏదో మాకు అర్థం అవ్వట్లేదు. చాలా బిజినెస్ డల్ ఉంది. ఒక సండే మార్కెట్ వస్తే 10-15 వేలు అమ్ముకుంటాం. ఇలా డేట్లో 500 కూడా అమ్మాలి ఇప్పటివరకు. ఈ 2-3 రోజుల నుంచి మాత్రం ఎలాంటి బిజినెస్ లేదని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అంటున్నారు, అదేవిధంగా కొనుగోలుదారులు కూడా అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీనివాస్, D6 న్యూస్, హైదరాబాద్.